బాగా చదవాలన్నా అర్థమైందా? మన పిల్లడు 598 కొట్టాడు కదా, బాగా చదవాలన్నా అర్థమైందా? మన పిల్లడు ఘనంగా ఎందుకంటే నా గెస్ ఎప్పుడు పెరిగాడు, లాస్ట్ ఇయర్ మాకు నెల్లూరు వాళ్ళు సుభాష్ ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా మేము 598 వస్తాయని. పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఉన్నారు పేరెంట్స్ ఎవరు వచ్చారా? పేరెంట్స్ ఉన్నారు, వెనకాల ఉన్నారు, లోపల ఉన్నారు. ఇంకొక పేరెంట్స్ పిల్లలు మరి రీవెరిఫికేషన్ రిజల్ట్లో సైన్స్లో 99 మార్కులు వచ్చి టోటల్గా 598 మార్కులతో మేము ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతటి రిజల్ట్కి మా సహకరించినటువంటి వీరందరికీ కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సోమిశెట్టి రమేష్ బాబు. మా పాప మేఘన 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మగుణంలో చదువుతూ ఉంది. అయితే మొన్న SSC 2025 ఎగ్జామ్స్లో చక్కగా బాగా రాసింది. అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం, కాన్ఫిడెంట్గా స్టేట్ బెస్ట్ మార్క్స్ వస్తాయని చెప్పేసి ఆశించాము, అనుకున్నాము. కానీ అన్ని సబ్జెక్టులు కూడా చక్కగా రాసింది. మొన్న రిజల్ట్ చూస్తే ఏప్రిల్ 23 రిజల్ట్ చూస్తే చాలా ఆశాభంగం అయింది మాకు. చాలా మాకు ఎక్స్పెక్టేషన్ అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి. కానీ ఎవరు చూసినా కూడా ఏంటి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చాయి, కానీ సైన్స్లో మాత్రం 92 మార్కులు వచ్చాయి. టోటల్గా 591 మార్కులు వచ్చాయి. కానీ ప్రిన్సిపాల్ అయితేనేమి, డీన్ సార్ అయితేనేమి, ఏజెం సార్ అయితేనేమి, కోఆర్డినేటర్ సార్ అయితేనేమి, మా పాప అయితే మిగతా అందరికంటే కాన్ఫిడెంట్గా చెప్తుంది, ఖచ్చితంగా నాకు మార్కులు సైన్స్లో 100 రావాలి, టోటల్గా మంచి మార్కులు రావాలి, స్టేట్ బెస్ట్ మార్క్స్ రావాలి అని చెప్పి అనుకున్నాం. అమ్మాయి ఎప్పుడు చూసినా ఎక్కడ కూడా రాజీ పడలేదు, కాన్ఫిడెంట్గా వస్తాయని చెప్పింది. ఆ నమ్మకమే వీళ్ళందరి యొక్క సలహా మేరకు రీవెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది. రీవెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్ రావడం జరిగింది. రిజల్ట్లో కూడా సైన్స్లో 99 మార్కులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ నెల రోజుల నుంచి మానసిక బాధ కలిగింది మాకు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా మేము వస్తాయని ధైర్యంగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ మళ్ళీ పునరావృతం అయింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. పాప చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన అమ్మాయి, చాలా నిరంతరం కూడా సాధన చేస్తూ ఉంది. ఆ సాధన వల్లే ఈరోజు ఇంత రిజల్ట్ మేము సాకారం అయిందని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే ఇంతటి కార్యక్రమానికి ఇంతటి మార్కులు రావడానికి మా కారణం యొక్క ఏజెం సార్ అయితేనేమి, కోఆర్డినేటర్ సార్ అయితేనేమి, వీళ్ళ యొక్క ప్లానింగ్ అయితేనేమి, ఈ యొక్క ఉపాధ్యాయ బృంద కృషి అయితేనేమి, ఇవన్నీ కూడా మాకు ఈ రిజల్ట్ రావడానికి సహకరించాయి. అందరి సహకారానికి మేము ప్రత్యేక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, SSC బోర్డు యొక్క నిర్లక్ష్యం వల్ల, అలాగే మనకు ఎవాల్యుయేటర్ యొక్క నిర్లక్ష్యం వల్ల పిల్లలు చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. రివాల్యుయేషన్ పెట్టడం అనేది చాలా అవసరం లేదు. వాస్తవంగా సరైనటువంటి పర్యవేక్షణ ఉండి చక్కగా కానీ పేపర్లు కరెక్షన్ చేసి ఉంటే ఈ అవకాశం వచ్చిండేది కాదు. అందరూ కూడా పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అనంటాను. సో నా పేరు కొండారెడ్డి, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు జిల్లాకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని. మొన్న జరిగిన 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఆత్మకూరు నుండి మేఘన 599 మార్కులు, మేఘన 598 మార్కులు, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించి అద్భుత ఫలితాలని మాకు అందించింది. అదేవిధంగా సంజన 595, సౌమ్య 593, ఈ విధంగా 590కి పైన 6 మంది విద్యార్థులు, అదేవిధంగా 580కి పైన 15 మంది విద్యార్థులు, 550కి పైన 37 మంది విద్యార్థులు, 500కి పైన
56 మంది విద్యార్థులు. ఈ రిజల్ట్ ఆత్మకూరు ఒక్క బ్రాంచ్ది మాత్రమేనండి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మనకి 598 గూడూరులో వచ్చింది. అదేవిధంగా 96 రెసిడెన్షియల్. ఈ విధంగా 590కి పైన దాదాపు 48 మంది విద్యార్థులు మనకి రిజల్ట్ అద్భుతమైన ఫలితం సాధించారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి పిల్లల యొక్క కృషి, పేరెంట్ యొక్క ప్రోత్సాహం, అదేవిధంగా మా అకాడమిక్ కరిక్యులము, ప్రోగ్రాము, అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమా మేడం గారు, నాగేంద్ర గారు మా మీద ఉంచిన నమ్మకము. మేము పిల్లల్ని ప్రతి ఒక్కరిని దాదాపు మాకున్న 30 బ్రాంచుల్లో 1-2 బ్రాంచ్లు అన్ని బ్రాంచులు 100% రిజల్ట్ సాధించాము. అదేవిధంగా 500 పైన 846 మందికి వచ్చాయి. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణము అయిన విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా మా అధ్యాపక బృందము, మా అకాడమిక్ ప్రోగ్రాము, అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు మేము ఎప్పటికీ మరవలేము. సో ఈ రిజల్ట్ని మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో 600కి 600 సాధించాలనేది నెల్లూరు జిల్లాలో మా యొక్క అభిమతం. సో మేము స్టేట్లో 519 వచ్చింది మాకు ఈసారి చైతన్యకి. మాకు నెల్లూరు జిల్లాకి 600కి రావాలనేది మా కోరిక. అది సాధిస్తాము. సో దీనికి ఇదే విధంగా వీళ్ళందరి కృషి ఇంకోసారి మాకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ ఆత్మకూరులో 598 మేఘన 598 ఆత్మకూరు చరిత్రలో ఇంకా ముందు మనం చూస్తామో లేదో తెలీదు. అదేవిధంగా ఇంతకుముందు రాలేదు. మా రికార్డుని మేమే మళ్ళీ తిరగరాస్తామని చెప్పేసి 600కి 600 ఆత్మకూరులో సాధించే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు ఈ విధంగా కవర్ చేసి మాకు ప్రోత్సహించారు. మమ్మల్ని కాదు, ఈ పిల్లల్ని ప్రోత్సహించారు. వాళ్ళే భవిష్యత్తుకి ఇన్స్పిరేషన్. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా చదువుతారని. సో పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడాను. మీ అందరూ కూడా ధన్యవాదాలు.